వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజ్ నేర్చుకుందాము. మోడల్ అయితే చాలా చాలా బాగుంటుంది, మీకు అందరికీ నచ్చుతుంది. ఈ మోడల్ వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోడల్కి ఈ కలరు, బ్లౌజ్కి ఈ కలరు, మోడల్కి ఈ గోల్డ్ వాడుకుంటున్నాము. తర్వాత బకరం కూడా వాడాలి దీనికి. ఈ మోడల్కి లైనింగ్ పై క్లాత్ రెండు కలిపి పెట్టేశాను. లూజ్ 11, పొడవ 14. లూజ్ 11 వచ్చిన వాళ్ళకి చంకదింపు 5.5 తీసుకోవాలి. షోల్డర్ 5.5, మెడవెడల్పు 2.5. మెడదింపు మనకి 9 అంగుళాలు కావాల్సి వస్తే 10 అంగుళాలు పెట్టుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఇప్పుడు మెడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇలా వంపించి ఇలా తీసుకొచ్చి పైకి అలా వీ షేప్ ఇవ్వాలి. ఇలా వీ షేప్ ఇవ్వాలి. ఇక్కడ మాత్రం ఇది ఓపెన్ చేసేయాలి. ఇక్కడ వీ షేప్ ఇవ్వాలి, ఇక్కడ ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసేసుకుంటున్నాము. ఇలా ఓపెన్ చేసేసాం. ఓకే, ఇది మనకు కావాల్సిన నెక్ మధ్య భాగం. ఇది బకరం తీసుకోవాలి. బకరం తీసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. ఒక రంగులో కిందన సమానంగానే తీసుకోవాలి. పైన మాత్రం ఈ సైడ్ మాత్రం ఎక్కువ తీసుకోవాలి. ఓకే, ఇది ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే దీని మధ్యలో మొగ్గలు అనేవి వస్తాయి. మనం ఏదో క్లాత్ తీసుకోవచ్చు. అవసరమైతే పట్టు క్లాత్ లేకపోయినా లైనింగ్ క్లాత్ అయినా తీసేసుకోవచ్చు. తర్వాత రెండున్నర వెడల్పులో 4 పలకలుగా తీసుకోవాలి. ఇలా 4 పలకలుగా గోల్డ్ క్లాత్ అనేది తీసుకోవాలి. ఓకే, మిగతాదంతా నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ముందు ఇలా రైట్ లెఫ్ట్ సర్దుకుని లైనింగ్ అడుగుని పెట్టుకుని పై క్లాత్ పైన పెట్టుకుని మొత్తం అన్ని కుట్లు వేసుకోవాలి. కుట్టు వేసుకుందాము.
తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకుని మరీ ఎక్కువ వెడల్పు కాకుండా ఇలా సన్నగానే, ఓకే, ఇలా పెట్టుకుని ఓకే. ఇది ఈ పక్క పెట్టుకుని ఓకే, సేమ్ అలాగే పడుతుంది. చూసారు కదా. ఇలా అడుగుని పెట్టుకుని, అంటే ఇదే పైకి అనమాట, ఇది పైకి, మనం కుట్టేటప్పుడు అడుగుకి వస్తుంది అది.
ఓకే, ఈ వైపు ఎలా తయారు చేసుకున్నామో ఇంకో వైపు కూడా అలాగే తయారు చేసుకోవాలి. ఈ రెండు తయారు చేసుకున్న తర్వాత మధ్య భాగం చూద్దాం. ఇక్కడ మాత్రమే తిరగేసుకున్నాము. ఓకే, 4 పలకల ముక్క తీసుకున్నాం కదా, దీనికి గోల్డ్ యాడ్ చేసుకోవాలి. ఇలా మడత వేసుకున్న తర్వాత ఇలాగే పలక షేప్ తిరిగేలా లేసి వేసుకోవాలి. ఓకే, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఓకే, ఇలా లైనింగ్ అది తిరిగేసుకున్న తర్వాత ఇది ఇటు పెట్టుకుని మన లెంత్ చూసుకుని ఆ రంగులో ఎక్స్ట్రా ఇచ్చుకున్నాం కదా, ఆ రంగులో ఎక్స్ట్రాకి మనం లెంత్ చూసుకోవాలి. ఇలా మెడ వెడల్పు అవ్వకూడదు, చూసుకుని వేసుకోవాలి. ఒక గుండు సూది పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది. మెడ వెడల్పు చూసుకుని ఇలా గుండు సూది పెట్టేసుకోవచ్చు.
ఏమైనా క్రాస్లు అవి వస్తే కింద చక్కగా క్రాస్ కట్ చేసేసుకుని ఇప్పుడు ఇది ఇలా పెట్టుకోవాలి. ఇలా నొక్కుని చేతి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ తర్వాత ఈ షో బటన్ మధ్య సెంటర్లో కుట్టుకుంటే ఈ కలర్ లేస్ ఉంది కాబట్టి ఈ షో బటన్ కుట్టుకుంటే చాలా చాలా అందంగా ఉంటుంది. ఓకే, మరి నచ్చిందా మీకు ఈ మోడల్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.